జీవితంలో దృఢ సంకల్పం ఎందుకు అవసరం? అసలు జీవితంలో తీర్చుకోవాల్సిన అంశాలేంటి? అసలు జీవితంలో చూసుకున్నాం అనే అంశాలేంటి? అసలు కృష్ణ మనకు చెప్తున్న అంశాలేమిటి? జనరల్గా వీటి గురించి తెలుసుకుందాం. వీటి గురించి మనకు అర్థం కావాలంటే కొన్ని పాత్రలు మనం మహాభారతం నుంచి లిఖితం చేద్దాం. ఎందుకంటే మహాభారతంలో ఎప్పుడైతే మనకు కురుక్షేత్రం 18 రోజుల యొక్క యుద్ధం వాటిల్లినప్పుడు ఫస్ట్ అర్జునుడు యుద్ధం చేయడానికి వాటిల్లుతాడు. ఎందుకంటే స్వయాన వారి యొక్క అన్నదమ్ములతో, తాతముత్తలతో, బంధువులతో యుద్ధం చేస్తే నేను అంతటికంటే దుఃఖితమైన మా యొక్క అపరాధం ఉంటుందా అన్నప్పుడు, అంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్స్లో మనకు సందేహాలు వచ్చినప్పుడు తప్పకుండా మనకంటే ఎక్కువ తెలిసే వాళ్ళ నుంచి మనం సలహాలు సూచనలు తీసుకోవాలి. అంతేకాని బోన్గా విపత్కర పరిస్థితిలో డెసిషన్ తీసుకోకూడదు. అందుకే అర్జునుడు మనకు కృష్ణుణ్ణి ఆశ్రయించి కృష్ణుని శరణు పొందినప్పుడు అర్జునికి భగవద్గీత ఉపదేశిస్తాడు. దాని తర్వాత మనకి యుద్ధం అంగీకరించిన తర్వాత అర్జునుడు ఇటు పాండవులు అటు కౌరవులు యుద్ధం వాటిల్లినప్పుడు మనకు అందులో మొదటి యుద్ధం అనగా ఆఫ్టర్ మనకు భగవద్గీత యొక్క ఇంటిమేషన్ తర్వాత యుద్ధం స్టార్ట్ అయినప్పుడు యుద్ధంలో మొదటి రోజు అంటే శృతమేనుడు డెత్, అంటే శృతమేనుడు ఎప్పుడైతే డెత్ చెందుతాడో అటుపక్క కౌరవుల యొక్క సైడు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క కాస్త భయం మొదలైంది. అంటే మనకు ఎప్పుడైనా సరే ఒకసారి మనం తప్పుగా చేయదలిచి ఒకరితో మనం గొడవలు దిగినప్పుడు అటువైపు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు లేదా ఇటువైపు కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకు ఎప్పుడైతే అధర్మం వైపు నిలబడినప్పుడు ఆటోమేటిక్గా మనలో ఒక జిబుక్సాకరమైన జ్ఞానం తట్టి లేపి మనకు తెలియని భయం స్టార్ట్ అవుతుంది. ఇది మనకు యుద్ధం నుంచి నేర్చుకునే రెండవ లక్షణం. దాని తర్వాత మనకు ఇలా సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే యుద్ధం కంటిన్యూ అవుతున్నప్పుడు స్లోగా మనకు భీముడు, అర్జునుడు విపత్కరమైన వారి యొక్క పరాక్రమం చూపిస్తున్నాడు. అంటే ధర్మం సైడ్ నిలబడినప్పుడు సాక్షాత్తు భగవంతుడి ధర్మం వైపు నిలబడ్డాడు. అంటే భగవంతుడు నిలబడ్డాడంటే మన యొక్క పరాక్రమం చేపే ఆ స్థాయి, ఆ మూమెంట్, ఆ ఎనర్జీ లెవెల్స్ వేరే. అంటే ఇక్కడ ఏదో కేవలం ఊకే సైలెంట్ కూర్చోవడం కాదు. అంటే నిలబడిన సిచ్యువేషన్ ఎటువంటిదని తెలుస్తున్న వాళ్లకు ఆల్రెడీ అర్జునునికి భగవంతుని యొక్క భగవద్గీత రూపం నుంచి తనకు నిత్యయోచంగా ఏంటి రియాలిటీ అనే ఒక ఐడియా వచ్చింది. సో యుద్ధంకి ఏకముఖిగా ఆల్రెడీ మనకు అక్కడ అర్జునునికి కృష్ణుని యొక్క రూపం ఆల్రెడీ మనకు దర్శనమిచ్చింది. సో భగవంతుడు సాక్షాత్తు మా వైపు వచ్చి నిలబడ్డానన్న విషయం ఉంది కాబట్టి యుద్ధంలో పార్టిసిపేట్ అంత ధైర్యంగా పాల్గొన్నారు. అంటే మనకు ధర్మం సైడ్ నిలబడినప్పుడు అది క్షణికావేశం వల్ల కాదు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చేసిన తర్వాత ఆలోచించడం అనేది వివేకం, ఆలోచించి చేయడం అనేది వివేకం. సో దిట్ ఈస్ వన్ మోర్ థింగ్. దాని తర్వాత యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అలా 9 రోజుల యుద్ధ పర్వానికి వాటి చూసినప్పుడు సాక్షాత్తు భీష్ముడు సైతం ఆ యుద్ధంలో తన యొక్క ప్రాణాలను, అంటే ఎగ్జాక్ట్గా మనకు 10వ రోజు తన యొక్క భీష్ముడు ప్రాణాలను వదిలేస్తాడు. ఎందుకు? ఇక్కడ భీష్మునికి కూడా భగవంతుని యొక్క దర్శనం, భగవంతుని యొక్క ఆ యొక్క అనుకువ అన్నీ తెలుసు. కానీ అధర్మం వైపు, అంటే పాండవుల వైపు నిలబడకుండా ఈ యొక్క కౌరవుల వైపు నిలబడ్డాడు. ఎందుకు? మనకు ఎక్కడైతే మనం యుద్ధం చేయాల్సింది అక్కడ చేశాడు. మనకు ఈ భీష్మునికి ఆల్రెడీ తెలుసు తాను చేయబోయిన అపరాధం ఏంటి, తానుకొచ్చే ఫలితం ఏంటి కూడా ఆల్రెడీ భీష్మునికి కూడా తెలుసు. ఇది కృష్ణుని నుంచి వచ్చిన ఇంకొక వరం. అంటే మనం అధర్మం సైడ్ నిలబడాల్సిన వచ్చిన మూమెంట్స్ వచ్చినా సరే రియాలిటీకి మనం సరెండర్ అయినప్పుడు వచ్చే దాని యొక్క రిజల్ట్ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అది మనకు వన్ మోర్ థింగ్. దాని తర్వాత మనకు 11th డే, 12th డే, 13th డేలో స్లోగా మనకు ఈ యొక్క దుశ్శాసన కూడా మరణించాడు. అంటే దుశ్శాసనుడు ఎందుకు మరణించాడు? మనకు ఎప్పుడైతే ఈ పాండవుల సైడు ఉన్నటువంటి ద్రౌపదిని ఈ యొక్క కౌరవులు ఘోరంగా అవమానించినప్పుడు ఆమె ప్రతిజ్ఞ పూరింది. ఎందుకు ప్రతిజ్ఞ పూరింది? ద్రౌపది ఎక్కడ కూడా తన యొక్క జరిగిన అవమానాన్ని బాధపడలేదు. అంటే తాని ఉనికిగా తీసుకునేది, దాని యొక్క ఒక ఛాలెంజింగ్గా తీసుకుంది. అంటే ఈ కౌరవుల యొక్క అంతం చూసేదాకా నేను భీష్మించి కూర్చుంటానని ద్రౌపది చేసిన శపథానికి యుద్ధం ఎంత ఘోరాతి ఘోరంగా తీసిందనేది మనం ఈ యొక్క యుద్ధంలో చూడవచ్చు. అంటే ఈవెన్ ద్రౌపది కుంతిదేవి అయినా సరే కృష్ణునికి శరణాగతి అయినప్పుడు వాళ్ళు ధర్మం కోసం పోరాడు కాబట్టి సాక్షాత్తు వాళ్ళకు భగవంతుడి వచ్చి వాళ్ళ పక్షాన నిలబడ్డాడు. దాని తర్వాత 11th డేలో దుశ్శాసన వధ, అంటే దుశ్శాసనుడు అంతం.
దుశ్శాసనునికి ఇంత ఘోరమైన తప్పిదం, ఇంత ఘోరతమైన అవమానం ఎందుకు వచ్చింది? ఎందుకంటే దుశ్శాసనుడు దుర్యోధనుని యొక్క తమ్ముడు. ఈయన చేసిన పని సాక్షాత్తు పాండవుల నుంచి ఉన్నటువంటి ద్రౌపదిని నిండు సభలో అవమానించాడు. అంటే స్త్రీకి జరిగిన అవమానం ఎంటైర్ మనకు పాత్రలు విస్ఫోటితంగా మారిపోయాయి. అంటే ఇక్కడ ఒక థింక్ మనకు ద్రౌపది ఎప్పుడైతే కృష్ణను అప్రోచ్ అయిందో, కృష్ణ విల్ అల్టిమేట్ అంటే ధర్మం సైడ్ నిలబడ్డప్పుడు ఆటోమేటిక్గా కృష్ణ నుంచి వచ్చిన సిచ్యువేషన్స్ని మూమెంట్ ఇక్కడ ద్రౌపది కేవలం ఏదో తను నిస్సంకోచంగా అడగలేదు, తను ఛాలెంజింగ్ ఒక దమ్ము ధైర్యంతో ఛాలెంజ్ చేసి వాళ్ళ మీద శపితం పూనింది, మిమ్మల్ని అంతం చేసేదాకా నేను వదలను. అంటే విపత్కర పరిస్థితుల్లో మనం ఏదైనా కానీ ఛాలెంజింగ్గా యాక్సెప్ట్ చేయాలి, ధర్మం వైపు నిలబడి ఉంటే తగ్గే ప్రసక్తే ఉండకూడదు. అది మనకు ద్రౌపది కుంతి మహారాణి నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప అంశాలు. దాని తర్వాత మనకు అభిమన్యుడు 13th డేలో చనిపోతాడు. అభిమన్యుడు సాక్షాత్తు అర్జునుని తనయుడు. అభిమన్యుడు చనిపోయిన విషయం తెలుసుకున్న అర్జునుడు ఎంత కకావికలం అయిపోయి ఉంటాడు. ఈవెన్ సొంత పుత్రుడు ధర్మం సైడ్ నిలబడిన ఒక నా పుత్రుడు సహా తను ప్రాణాలు కోల్పోయాడని తెలుసుకున్న అర్జునుడు ఎంత దుఃఖానికి గురై ఉంటాడు. ఈవెన్ దుఃఖానికి గురైనా సరే ఎందుకు కంట్రోలింగ్ చేసుకున్నాడు? ఇట్ మీన్స్ ధర్మం వైపు నిలబడి పోరాడాడంటే, అంటే ధర్మం వైపు నిలబడి పోతే పోతాయి ప్రాణాలు, ఉంటే ఉంటాయి. ఇన్ కేస్ ప్రాణాలు పోయినా ధర్మం కోసం పోరాడిపోయే కాబట్టి నువ్వు ఖచ్చితంగా కృష్ణ టేక్ సరెండర్. ఈవెన్ అధర్మం వైపు నిలబడితే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా భయపడాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకు ద్రోణాచార్య వీళ్ళందరూ ఇలా నశిస్తూ వస్తున్నప్పుడు చిట్ట చివర కర్ణుడు కూడా ఆల్మోస్ట్ మనకు 16th డేలో మరణిస్తాడు. అంటే కర్ణుడు ఎప్పుడైతే ఈ దుర్యోధన అంటే దుస్సాంగత్యం, బ్యాడ్ ఫ్రెండ్షిప్ మనం అసోసియేషన్ అయినప్పుడు ఆటోమేటిక్గా చేసే పనులు కర్మలు కూడా మనకు బ్యాడ్గానే వస్తాయని మనకు కర్ణు నుంచి తెలుసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ శల్యుడు, దుశ్శాసన, ఈ థింగ్స్ అన్నీ మనకు అలా 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 యుద్ధం జరుగుతూ 18 రోజుల యుద్ధం. ఒక్క వంశాన్ని 2 వంశాలు యదు వంశం, అలాగే మనకి ఇటు సైడ్ పాండవ కురు వంశం మొత్తం సర్వనాశనమయ్యేంత దారి తీసింది మనం ఈ మహాభారతం నుంచి తెలుసుకోవచ్చు. సో దీని నుంచి లైఫ్లో ఛాలెంజింగ్స్ మనం చేస్తున్నప్పుడు ఎక్కడ తగ్గే ప్రసక్తే లేదు. అది మనకు మహాభారతం నేర్పించే ఒక గొప్ప పాఠం.